తనను అరెస్ట్ చేయాలని ఒక మంత్రి ఎంతగానో ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. అయితే తప్పు ఎవరు చేసినా తప్పే అని అంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గతంలో తమ నేతల్ని వైసీపీ ప్రభుత్వం వేధించిందని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పేర్ని నాని ఆయన భార్యని కేసులో ఇరికించారని ఆరోపించారు బుద్ధా వెంకన్న. అరే నిన్ను ఒక్క రోజన్నా జైల్లో పెట్టకపోతే అసలు మా వాళ్ళు ఎవరు ఊరుకునేట్లేరురా. అందులో మరీ ప్రత్యేకించి మీ ఊరోడు అసలు నిద్రపోవట్లేదు, చంద్రబాబుని చంపేస్తున్నాడు, రోజు ఇదే పనిలో ఉన్నారు అని చెప్పాను. తప్పకుండా కాబట్టి ఇక్కడ ఏంటంటే మన రాజకీయాల కోసం, మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇంట్లో ఆడవాళ్ళ దాకా కూడా వచ్చారే అనేది ఆవేదన, బాధ తప్పితే నేరం ఎవరు చేసినా నేరమే. అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేరం చేసిన వాళ్ళు నేరం కింద లెక్కే. దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వే నేరగాడివి. అది గుర్తుపెట్టుకో పేరు నాని గారు. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడి మేమేదో కక్ష సాధింపు చేయాలంటే మేము గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు. ఇది గుర్తుపెట్టుకో. ఈ రోజు కూడా పిల్లోడు పెట్టున్నాడు మా వాడు కొల్లు రవీంద్ర. మాట కూడా గట్టిగా రాలేదు మా కొల్లు రవీంద్రకి. ఆక్షేపణకి అవసరం ఉండే ఆ ముందు ఆనందించలే మీరు. నేను రిక్వెస్ట్ చేస్తారా, గుడ్డలు ఎక్కి వీళ్ళు జీపులు కూడా ఎక్కించుకోబోతుండే, వేడీలు వేసి దొంగలు పడిపోతుండే, దొంగలు పడిపోయినట్లే కదా. నా భార్యని ఏం తెలియదు, నేనే కాగితం మీద సంతకాన్ని పెట్టించి ఆ పేరు మీద గోడౌన్ పెట్టి ఆ గోడౌన్లో బియ్యం పెట్టి ఆ గోడౌన్లో ఉన్నటువంటి 7,500 బస్తాలు దోచుకుంది నేనే అని ప్రెస్ ముందుకు వచ్చి చెప్పి ప్రజలకు సమాధానం చెప్పి భార్య మీద ఏమాత్రం ప్రేమన్నా మన ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు. అలాగే నువ్వు ఆవిని మోసగించి సంతకం పెట్టించి ఆవిని ముద్దాయి చేసింది నువ్వా మా ప్రభుత్వం? దీనికి కరెక్ట్గా సమాధానం చెప్పు.